నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. ఇవాళ నేను మీకు ఒక సూపర్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. మనలో చాలామంది అధిక బరువుతో, అలాగే హెయిర్ ఫాల్తో, అలాగే థైరాయిడ్తో, లేడీస్ అయితే రకరకాల ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్కి ఒకే ఒక పరిష్కారం పేరు ఇస్మార్ట్ అరుణ గారు. మరి వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. అలాగే అరుణ గారు, చాలామందిని చూస్తుంటాం, అంటే అందరికీ ఒకే రకమైన ఫుడ్ పడకపోతుండొచ్చు. సో అలాంటి వారు ఎటువంటి డైట్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ థైరాయిడ్ ఉన్నది అంటే మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ చూసుకోండి. ఓకే. పీసీఓడి ఉంటే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ చూసుకోండి. డయాబెటిక్ అయితే ఏవి అవాయిడ్ చేయాలి, ఇవి చూసుకున్నారంటే మీకు మిగతాదంతా కూడా సార్ట్ అయిపోయినట్టే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు థైరాయిడ్ ఉన్నది అనుకోండి, వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ వాళ్ళు తినాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సేమ్ ఇప్పుడు నేను మంచిగా ఈ సోయా ప్రొడక్ట్స్, మీల్ మేకర్ కానీ లేకపోతే ఇంకా పాలకూర కానీ, ఇవేంటంటే వాళ్ళకి హెవీ గ్రీన్ ఐటమ్స్ వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ కాదనమాట. సో వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా డైజెషన్ ఉండే ఐటమ్స్ లాంటివి తీసుకోవచ్చు. ఇప్పుడు మిలెట్స్ థైరాయిడ్ వాళ్ళకి అస్సలు కంప్లీట్గా బంద్ చేసేయమంటారు. నేను నా డైట్ గ్రూప్లో మెంబర్స్కి కానీ మిలెట్స్ కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే తీసుకునే విధానం ఉండాలి. ఇప్పుడు అప్పటికప్పుడు మిలెట్ ఒక గంట ముందు నానబెట్టేసుకొని తీసుకుంటే వాళ్ళకి అరగదు. అదే ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి అలా కిచడీస్ కింద వాటిలోని ఇంత మిలెట్ తీసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే అది కూడా వాళ్ళకి జీర్ణం అవుతుంది. అలాగని రెగ్యులర్గా ఒకటే ఐటెం కూడా తీసేసుకోకూడదు. ఇప్పుడు కొంతమంది మిలెట్స్ డైట్ చేసేస్తుంటారు, ఇంకో డైట్ చేసేస్తుంటారు. అలా ఏంటంటే మనం ఒకటే ఫుడ్కి అలవాటు కూడా పడిపోకూడదు. అన్ని రకాల డిఫరెంట్ ఫుడ్స్ని మన బాడీకి అలవాటు చేయాలి, అప్పుడే పడుతుంది. సో థైరాయిడ్ వాళ్ళు కూడా మిలెట్ తీసుకోవచ్చు, తీసుకునే విధానంలో చేంజెస్ రావాలి. అండ్ మిగతా పీసీఓడి వాళ్ళు ఉన్నారంటే మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసుకోవాలి. మరి మిల్క్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసుకుంటే ఎలా తింటాము, ఏం చేస్తాము అని అందరికీ కన్ఫ్యూషన్ ఉండొచ్చు. సేమ్ ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ చెప్పాను అనుకోండి. సో జనరల్గా మనం పాలు వేసో లేకపోతే నార్మల్ పెరుగు వేసో తినే బదులు వాళ్ళు పీసీఓడి కానీ వాళ్ళు ఉండేవాళ్ళు శుభ్రంగా బాదాం, ఒక 10 బాదాం తీసుకొని నైట్ నానబెట్టేసి అది మంచిగా మిక్సీ వేసేసి అది వడకట్టేసుకొని లేకపోతే డైరెక్ట్గా అయినా మంచిగా మిక్సీ వేసేస్తే పాల్లాగా మంచిగా వస్తుంది. సో ఆ మిల్క్ యూస్ చేయొచ్చు. అది చాలా హెల్దీ, హై ప్రోటీన్ ఉంటుంది. అండ్ పీసీఓడి వాళ్ళకి కూడా మంచిగా చాలా వెయిట్ లాస్ అవుతారు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి పడుతుంది కూడా, వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో ఇలా డిఫరెంట్ వేస్లోని ట్రై చేస్తుండాలి. సో మనకి ఒకటి పడలేదంటే దానికి ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు అందరూ వీగన్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు పెరుగు తినరు. సో దానికి సప్లిమెంట్ ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు చాలామంది ఎలాగా బాదాం మిల్క్ని కూడా శుభ్రంగా తోడుపెట్టి దాంతో కూడా పెరుగులాగా చేసుకుంటున్నారు. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి. సో వాటిల్లో వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ డయాబెటిక్ అంటే మోస్ట్లీ ఫస్ట్ థింగ్ షుగర్ కంప్లీట్గా బంద్ చేసేయండి. అలాగని షుగర్ క్రేవింగ్స్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తామంటే డేట్స్, హనీ తిన్నా మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతుంది, బెల్లం తిన్నా కొద్దిగా ఎక్కువే అవుతుంది. సో అలాంటప్పుడు డేట్స్ చాలా మంచిది. సో వాళ్ళకి నేను రెగ్యులర్గా ఇచ్చేది ఏంటి అంటే ఎండు ఖర్జూరం. సో ఎండు ఖర్జూరం నానబెట్టుకొని వాళ్ళు రోజు తినడం చేయడం, వీటి వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఏమీ హై కావరు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఆ షుగర్ క్రేవింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి తగ్గుతాయి. ఐరన్ లెవెల్స్ అవి బాగా పెరుగుతూ ఉంటాయి ఈ ఎండు ఖర్జూరం తినడం వల్ల. సో డిఫరెంట్ వేస్ అండి, అంతే. అది మనం తెలుసుకుంటే ఒక్కసారి ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకున్నాము అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని డిఫరెంట్ వేస్ ఉన్నాయా మనకి తినడానికి, చేయడానికి. దేవుడు మనకి సృష్టిలో ఎన్ని రకాలు ఇచ్చాడు, అన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ జర్నీలో కంటిన్యూ అవుతూ ఉంటే మనకే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మనం చూసి 10 మంది కూడా ఫాలో అవుతుంటారు. అలాగే ఈ వెయిట్ లాస్ జర్నీలో భాగంగా మనం చూస్తూ ఉంటాం, చాలా మందికి ఫేస్లో గ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ వెయిట్ లాస్ తగ్గుతూ ఆ గ్లో కంటిన్యూ చేయాలంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి పిగ్మెంటేషన్ కానీ ఈ ఇష్యూస్ అన్నీ ఎక్కువ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు అసలు కనిపించేది కాదు. నేను హెవీ వెయిట్ ఉండేటప్పుడు ఇది కలిసిపోయింది మొత్తం. ఆ టైంలో ఏంటి ఇది కలిసిపోవడం వల్ల ఈ ఏరియా అంతా కూడా డార్క్ అయిపోయి, నెక్స్ట్ ఇక్కడ చెంపలు సైడ్లో మొత్తం డార్క్ అయిపోయి చేసి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఇంకా అంత డార్క్నెస్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు తగ్గుతుందంటే హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పుడు.
ఓకే. హెల్దీ ఫుడ్కి వన్స్ అలవాటు పడిపోయాము అంటే. సో ప్రతిరోజు ఒక ఫ్రూట్ నేను ఖచ్చితంగా తింటాను. మెయిన్ మనకి బాగా హెల్ప్ అయ్యే ఫ్రూట్స్ పపాయ. దీనివల్ల స్కిన్ గ్లో ఉంటుంది. మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీరు లేచాక కొంచెం ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేసాక, మనం ఎక్సర్సైజ్ చేసామంటే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా మనలోని ఆ ఎనర్జీ కానీ అవన్నీ రోజంతా కంటిన్యూ అవ్వాలంటే ఒక ఫ్రూట్ తినండి. సో అందులో ది బెస్ట్ మనకి చాలా తక్కువ ప్రైస్కి మంచిగా వచ్చేసే ఫ్రూట్ ఏంటంటే ఇంత పెద్దది వచ్చేస్తుంది. ఒక 40-50 రూపాయలు పెట్టామంటే ఇంత పెద్దగా వస్తుంది. మీరు 3 రోజులు తిన్నా సరిపోతుంది. చాలామంది అడుగుతుంటారు ఫ్రూట్స్ అంటే ఎక్స్పెన్సివ్ కదండి అని. బయటికి వెళ్ళి ఒక స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకోమంటే మంచిగా 500 రూపాయలు అయిపోయినా 1000 రూపాయలు అయినా ఆర్డర్ పెట్టేసుకుంటారు. మరి ఫ్రూట్ అనేసరికి అమ్మో ఎక్స్పెన్సివ్ కదండి అంటారు. డ్రై ఫ్రూట్స్ అంటే అమ్మో మా వల్ల కాదండి నాకు చాలా ఎక్స్పెన్సివ్ అంటారు. అదే డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కూరలు వండుతారు, చేస్తారు, అందరికీ భోజనాలు పెడతారు, దావత్లు అంటారు, ఇవన్నీ ఇస్తారు. మరి అదే డ్రై ఫ్రూట్స్ మీరు ఎందుకు తెచ్చుకొని తినరు? తెచ్చుకోండి. ఓకే, మీరు ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ ఒక సెట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని ఉంచుకుంటే మీకు ఒక 2 వారాలు ఈజీగా మంచిగా వచ్చేస్తాయి. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు పపాయ, యాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్కి కొంచెం దూరంగా ఉండాలి ఎర్లీ మార్నింగ్. మళ్ళీ మిడ్ మార్నింగ్లో తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ స్టార్టింగే కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇలాంటి వాళ్ళు సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. లైక్ ఆరెంజెస్ కానీ ఇవి అవాయిడ్ చేసుకొని మీరు ఈ పపాయ కానీ యాపిల్, పియర్ ఇలాంటివన్నీ మంచిగా తీసుకున్నాం అనుకోండి, శుభ్రంగా మనలో ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువ అవడమే కాకుండా స్కిన్ చాలా గ్లోయింగ్గా తయారవుతుంది. అండ్ నెక్స్ట్ పొద్దున్నే లేచిన వెంటనే ఏదో మొహాలు వేసుకొని అలాగా కూర్చునే కన్నా ఫస్ట్ థింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఏదైనా సరే ఎలాంటి ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అని కాకుండా కొంచెం ఫేస్ వాష్తో మంచిగా ఫేస్ కొంచెం కడుక్కొని కొంచెం ఐస్ క్యూబ్స్ ఏమైనా ఉంటే చేస్తే ఐస్ క్యూబ్ ఇప్పుడు చాలామంది మీరు చూసే ఉంటారు హీరోయిన్స్ వాళ్ళు ఛాలెంజెస్ అవి ఉంటూ ఉంటాయి. ఐస్ క్యూబ్ బౌల్లో వేసుకొని ఐస్ ఛాలెంజ్ ఫేస్ అందులో డిప్ చేసి అది నిజంగా చాలా హెల్ప్ అవుతుంది కూడా ఫేస్ గ్లోకి కానీ దానికి. నేను అవేం చేయలేదు, కాకపోతే నేను చేసిందల్లా ఒకటే, ఫస్ట్ థింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని నా పనులు చేసుకోవడం. ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే మనకి ఆ జిడ్డు వాళ్ళకంతా చేస్తుంటే మనం జిడ్డుగానే చేస్తుంటాం. అదే కొంచెం ఫ్రెష్నెస్ అనేది మనకి తెలిసిందనుకోండి, దాంతో మనకి ఎనర్జీ లెవెల్స్ కానీ ఇంకా బాగా ఎక్కువ అవుతాయి అనమాట, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కొంచెం, దాంతో మనం ఇంకా బాగా చేయగలుగుతాం. సో వర్కౌట్ చేసి అయిపోయిన వెంటనే వచ్చి ఒక ఫ్రూట్ తినడము, ఇమీడియట్గా తినచ్చు మీరు ఫ్రూట్ అనేది. సో ఫ్రూట్ తింటే సగం అక్కడే ఆకలంతా పోతుంది. ఓకే, ఫ్రూట్ ఇంత బౌల్ ఇప్పుడు పపాయ ఇంత పెట్టుకున్నాం అనుకోండి, కడుపు అంతా నిండిపోతుంది. ఇంకా మళ్ళీ మనకి 10 వరకు అలా అసలు ఆకలి అనేది వెయ్యదు. సో అక్కడ మనకి చాలా వరకు టైం అయిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏంటి నాకు ఆకలి ఎక్కువ వేసేస్తుంది, నేను ఇలా తింటున్నాను కానీ వెంటనే ఆకలి వేసేస్తుంది అంటే మీరు ఏం తింటున్నారో అది చూసుకోండి. హెల్దీ ఫుడ్ తిన్నారంటే మీకు ఆకలేదు, అన్హెల్దీ ఫుడ్ తిన్నారంటే వెంటనే ఆకలేస్తుంది. సో మీరు ఒక నట్స్ పెట్టుకొని సోక్ చేసిన నట్స్ పెట్టుకొని అవి తినడము ఇలా చేశారంటే మీకు ఆకలి అనేది చాలా కంట్రోల్ అవుతుంది, వెంటనే తొందరగా ఆకలి. ఒక 2 hours అయినా మినిమం మీరు ఏమీ తినకుండా ఉండగలుగుతారు. సో ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు.